Hello, very good morning and welcome to your favorite program Breakfast Show. మన బ్రేక్ఫాస్ట్ షోలో ప్రతిరోజు కూడా రెండు వెరైటీ రెసిపీస్ ని నేను మీకు పరిచయం చేస్తూ వస్తున్నాను కదా. అయితే ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను మీకు ఇడ్లీలో మరొక వెరైటీ చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ వారం అంతా కూడా మనం అనుకున్నాం కదా ఇడ్లీలో ఎన్నో వెరైటీస్ నేను మీకు పరిచయం చేస్తానని. అయితే ఈ రోజు అందులో భాగంగా మరొక వెరైటీ ఇడ్లీ, అదేంటంటే లీఫీ ఇడ్లీ ఉప్మా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే, సో లీఫీ ఇడ్లీ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఎక్కువగా మనం ఇందులో లీవ్స్ యూజ్ చేస్తాం ఎందుకంటే లీఫీ ఇడ్లీ ఉప్మా కదా. సో అలా మనకి గోంగూర అండ్ పాలకూర, అలాగే మెంతికూర కూడా హెల్త్ కి చాలా మంచిది. మెంతికూర కూడా తీసుకుంటున్నాము, ఇంకా తోటకూర. సో ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేద్దాం. ఈ రోజు మనం ఇడ్లీతో ఉప్మా చేస్తున్నాం అన్నమాట. సో ఆల్రెడీ నేను ఇడ్లీస్ ని ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. సో దాంతో మనం ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది కదా. సో పోపు దినుసులు వేసుకుందాం. ఒక స్పూన్ తీసుకుందాం. ఓకే, కొంచెం పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగేసాను. అండ్ పచ్చిమిర్చిని ఏంటంటే పచ్చిమిర్చిని నేను కొంచెం పొడుగుగా కట్ చేసుకున్నాను. ఇందులో మనం పచ్చిమిర్చి కాకుండా పండు మిర్చి, దీంట్లో నేను పచ్చిమిర్చితో పాటు పండు మిర్చి కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే పండు మిర్చి సీజన్ కదా ఇప్పుడు. సో పండు మిర్చి కూడా తీసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే పోపు దినుసులు వేగిపోయాయి కాబట్టి ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పొడుగుగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ఇలా కట్ చేశాను. సో ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే చూస్తున్నారు కదా పండు మిర్చి ఇది. సో పండు మిర్చి కూడా వేసేస్తున్నాను. మనం ఎప్పుడైతే గ్రీన్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటామో అప్పుడు ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చి తీసుకుంటే అది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అందుకనే నేను ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఓకే, సో ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే పులుపులుగా ఉంటుంది కదా గోంగూర. సో ఈ గోంగూర లీవ్స్ నేను వేసేసుకుంటున్నాను. ఓకే, ఒకసారి మిక్స్ చేస్తాను. ఆల్ రైట్. ఇప్పుడు ఏంటంటే పాలకూర, మనం రెగ్యులర్ గా తీసుకునే పాలకూర అన్నమాట. పాలకూరను కూడా నేను సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇదేంటంటే చూస్తున్నారు కదా ఇది మెంతికూర కూడా కొంచెం వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చుక్కకూర. ఇలా నేను 4 టైప్స్ ఆఫ్ లీవ్స్ తీసుకున్నాను ఈరోజు. ఎందుకంటే లీఫీ ఇడ్లీ ఉప్మా కాబట్టి. సరికి నీట్గా మిక్స్ చేసుకుందాం. కొంచెం ఇప్పుడు మనం కొద్దిగా దీంట్లో ఉప్పు, పసుపు కూడా వేసేద్దాం. మనం కారం ఇంకా సపరేట్ గా ఏం తీసుకోవట్లేదు. ఫస్టే పచ్చిమిర్చి, పండు మిర్చి వేసేసుకున్నాం కాబట్టి సాల్ట్ దానికి సరిపడా ఒకటేసారి నేను వేసేసాను. ఇంకా ఉప్పు వేసాం కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. ఓకే, సో చూస్తున్నారు కదా లీఫీ వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతున్నాయి. చూసారా అన్ని దగ్గరకు వచ్చేసాయి.
దగ్గర పడిపోయాయి చక్కగా అన్ని. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్ని కలిపి కూడా కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, ఒక కర్రీ లాగా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఉప్మా, గ్రీన్ లీఫీ ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫస్టే చెప్పాను కదా ఫస్టే ఇడ్లీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఈ ఇడ్లీని నీట్గా స్మాష్ చేసుకుని ఇందులో వేసేస్తాను. ఓకే, స్మాష్. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులో ఇడ్లీ వేసేసుకున్నాను. ఇడ్లీని చక్కగా మ్యాష్ చేసేస్తాను. మ్యాష్ చేసిన తర్వాత ఇందులో వేసేద్దాం, ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ షోలో మనం ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో లీఫీ ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాం కదా ఈరోజు. సో నేను ఇడ్లీ ముందే ప్రిపేర్ చేసుకున్నాను, దాన్ని చక్కగా మ్యాష్ చేసి పెట్టేశాను. ఇది కర్రీలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అంటే ఆల్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో మిక్స్ చేసుకుని చక్కగా కలిపేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ నేను వేసేసాను ఇందులో. ఫైనల్ టచ్ ఒకటి మిగిలిపోయింది, అన్నీ కలిపేసాను కదా చక్కగా. ఇప్పుడు ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, కొత్తిమీర కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టేశాను. సో ఆ కొత్తిమీర వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లీఫీ ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా. ఆల్ రైట్, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి సర్వింగ్ ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఓకే, సో లీఫీ ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్ గా నోరు ఊరిపోతుంది చూస్తూ ఉంటే. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీరు చూసేయండి. లీఫీ ఇడ్లీ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, పాలకూర 1 కప్పు, మెంతికూర 1 కప్పు, నూనె సరిపడా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పండుమిర్చి 4, చుక్కకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు సరిపడా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇడ్లీలు 2. లీఫీ ఇడ్లీ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పండుమిర్చి వేసి కాస్త వేయించుకోవాలి. తర్వాత గోంగూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, ఉప్పు, పసుపు కూడా వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఇడ్లీలను మ్యాష్ చేసి ఇందులో వేసుకుని మరి కాసేపు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, లీఫీ ఇడ్లీ ఉప్మా రెడీ. సో చూసారు కదా లీఫీ ఇడ్లీ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. ఇప్పుడు లేట్ చేయకుండా ఏమాత్రం నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. మామూలుగా లేదు. అదిరిపోయిందండి నిజంగా. చూడ్డానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. చాలా సూపర్ గా ఉంది. ఇందులో మనము ఫస్ట్
లీఫీ వెజిటబుల్స్ వేసుకున్నాం కదా, పుల్లగా మెంతి కూర వేసుకున్నాము, అండ్ అలాగే అన్ని వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఒక్కొక్క లీఫ్ ది మనకి ఫ్లేవర్ తెలుస్తూ ఉందలా. సూపర్ గా ఉంది నోటికి తగులుతూ మధ్యలో. ఇలా నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి, చూసి మీరు కూడా అదే మాట అంటారు, నిజంగా చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి. ఓకే, సో మన ఫస్ట్ సెగ్మెంట్ లో రెసిపీ అయితే సూపర్ గా రెడీ అయిపోయింది, లీఫీ ఇడ్లీ ఉప్మా. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో బ్రెడ్ కోవా పొంగల్ స్వీట్ రెసిపీ నేను మీకు పరిచయం చేస్తాను. మరి ఈ రోజు మన సెకండ్ రెసిపీ వచ్చేసి, అంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ తో మనం చేస్తున్నటువంటి సెకండ్ రెసిపీ అన్నమాట, వచ్చేసి బ్రెడ్ కోవా పొంగల్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. సో బ్రెడ్ కోవా పొంగల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకుని పాలు పోసుకుందాం. ఇందులో ఒక పాన్ లో ఏంటంటే పాలు మరిగిద్దాము, ఇంకో పాన్ లో ఏంటంటే బెల్లం వేసేసి మనం పాకం పట్టుకుందాం. ఇప్పుడు పాలు పోసేస్తున్నాను. ఇందులో డైరెక్ట్ పచ్చి పాలను తీసుకోవచ్చు, లేదా కాగపెట్టేసానో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలాగో ఇప్పుడు మనం మరిగిస్తున్నాం కాబట్టి ఎలా తీసుకున్నా ఏం కాదు. అండ్ ఇప్పుడు ఇంకో పాన్ పెట్టేసుకుందాం. ఇందులో కొన్ని వాటర్ పోస్తాను, బెల్లం పాకం పట్టుకుందాం. ఓకే, సో బ్రెడ్ కోవా పొంగల్ మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులో నేను ఎక్కువగా ఏంటంటే బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను. వీటిని కూడా కొంచెం మనం స్లైసెస్, చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పాలు మరిగేలోపు బ్రెడ్ పీసెస్ ని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పాలైతే మరుగుతున్నాయి కదా, మనకు పాలల్లో కోవా వేసేస్తాను ఫస్ట్. ఓకే, ఇది కొంచెం దగ్గర పడాలి. ఇప్పుడు కోవా వేసాను కదా, ఇది పచ్చి కోవా డైరెక్ట్ గా వేసేస్తున్నాను. ఈ పచ్చి కోవా వేసేసి చక్కగా మనం మరిగించేసేయాలి మొత్తం పాలలో. సో ఇది మనం మరగనిద్దాము. అండ్ నెక్స్ట్ ఇంకో పాన్ లో చూసుకుంటే వాటర్ మరిగిపోతున్నాయి కదా, ఈ మరిగే నీటిలో బెల్లం వేసేద్దాం. బెల్లం ఏంటంటే చిన్నగా తురిమి పెట్టుకున్నాను అనమాట నేను, అప్పుడైతే ఈజీగా మెల్ట్ అయిపోతుంది, పాకం కొంచెం ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది కూడా. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్స్ చేద్దాం. బెల్లం ఈజీగా కరిగిపోతుంది కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇది కూడా మిక్స్ చేసుకుందాం. పాలు కోవా వేసి మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా, కలుపుతూ ఉండాలి. కొంచెం సిమ్ లో పెట్టుకుని మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం హైలో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మాడిపోతుంది, అప్పుడు ఆ స్మెల్ టేస్ట్ బాగోదు. కాబట్టి కొంచెం నిదానంగా సిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఓకే, సో ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేస్తాను. బాదాం, సో కోవా అంతా కూడా మెల్ట్ అయిపోయి పాలలో చక్కగా కరిగిపోయి మిక్స్ అయిపోయింది కదా, ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తా. ఫస్ట్ ఏంటంటే కిస్మిస్. ఓకే, కిస్మిస్, నెక్స్ట్ కాజు. స్వీట్స్ లో ఎక్కువగా కాజు వేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే కాజు వల్ల మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది, కలర్ కూడా మంచి కలర్ వస్తుంది మన రెసిపీకి. సో డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి అయినా ఓకే, పచ్చి కొబ్బరి అయినా ఓకే, తురుము తీసుకుందాం. ఇది కూడా ఇందులో వేసేద్దాం. కొబ్బరి కూడా చాలా చాలా మంచిదండి హెల్త్కి నిజంగా, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది.
ఓకే, సో చూసారు కదా పాలన్నీ కూడా దగ్గరకు వచ్చేసాయి. కోవా పాలు అన్ని మిక్స్ అయిపోయాయి చక్కగా. ఇందులో మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇంకో ప్యాన్ లో మనము బెల్లం పాకం పట్టుకుంటున్నాం కదా, సో ఆ బెల్లం పాకాన్ని ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత ఫస్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. బెల్లం పాకం కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత అప్పుడు మనం బ్రెడ్ ని చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఓకే, ఏం చేస్తున్నాము, పాలలో చక్కగా మనము ముందే ప్రిపేర్ చేసుకున్నటువంటి పక్కన ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం పాకం ఇందులో వేసేసుకున్నాము. ఈ పాలు పాకం ఇదంతా కూడా కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు మనము బ్రెడ్ పీసెస్ వేసేద్దాం. బ్రేక్ లోపు నేను ఏం చేశానంటే బ్రెడ్ పీసెస్ ని కట్ చేసి పెట్టుకున్నాను చాలా చిన్న చిన్నగా. ఇప్పుడు ఇందులో వేసేద్దాం అంతే. కొంచెం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకుంటే ఏంటంటే తినడానికి కూడా చిన్న చిన్నగా వస్తే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దాం. సో ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం దగ్గర పడిందంటే ఇంకా అయిపోయినట్టే, మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూసారు కదా, బ్రెడ్ వేయగానే లిక్విడ్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఓకే, సో నేను సర్వింగ్ బౌల్ తీసుకుని వస్తాను. ఓకే, సో బ్రెడ్ కోవా పొంగల్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, సో బ్రెడ్ కోవా పొంగల్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాను. ఫైనల్ గా ఏంటంటే మనం ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం పైనుంచి. నెయ్యి కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువైనా తీసుకోవచ్చు, బట్ నేను కొంచెం తీసుకున్నాను. ఇంకా కుంకుమ పువ్వు పైనుంచి అలా వేసుకుందాం. ఓకే, సో టోటల్ గా రెడీ అయిపోయింది. మన బ్రెడ్ కోవా పొంగల్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసుకోండి. బ్రెడ్ కోవా పొంగల్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 4 స్లైసెస్, బెల్లం 1 కప్పు, పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, కిస్మిస్ 4, కాజు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కోవా 1/2 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు. బ్రెడ్ కోవా పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నీళ్లు పోసుకుని బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. మరో పాన్ లో పాలు పోసి కాస్త మరిగాక పచ్చి కోవా వేసి ఒకసారి కలుపుకుని కిస్మిస్, కాజు, కొబ్బరి తురుము, బెల్లం పాకం కూడా వేసి బాగా కలుపుకుని బ్రెడ్ ముక్కలు వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నెయ్యి వేసి కుంకుమ పువ్వు చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ కోవా పొంగల్ రెడీ. బ్రెడ్ కోవా పొంగల్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. వావ్, సూపర్ గా ఉంది. బ్రెడ్ కోవా పొంగల్ అద్దిరిపోయింది. అంతే, నిజంగా మాటలు లేవు. స్వీట్స్ నాకు చాలా ఇష్టం, కానీ ఈ స్వీట్ మాత్రం ఇంకా 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 టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనం బ్రెడ్ ప్లేసెస్ వేసాము, అందులోనూ డ్రై ఫ్రూట్స్ వేసాము, పాలు వేసాము, బెల్లం వేసాము. బెల్లం వేసాం కాబట్టి ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది కూడా, అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా.
చాలా సూపర్ గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో బ్రెడ్ కోవా పొంగల్ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కనుక ఒకవేళ మన ప్రోగ్రామ్ ని ఈ రోజు చూడడం మిస్ అయితే హ్యాపీగా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కూడా చూసేయచ్చు. www.youtube.com/etvabhiruchi www.facebook.com/etvabhiruchi అని చెప్పేసి అన్ని ప్రోగ్రామ్స్, మన అన్ని ఎపిసోడ్స్ ని మీరు ఫాలో అయిపోవచ్చు. ఓకే, సో చూసారు కదా ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో ఫస్ట్ సెగ్మెంట్ లో నేను మీకు లీఫీ ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో చాలా చక్కగా స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేశాను, బ్రెడ్ కోవా పొంగల్. ఇవి రెండు కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. మరి రేపు ఇలాగే ఇంకో 2 డిఫరెంట్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.